శాంతి. మమ్మ యొక్క విశేషతలను వింటూ మనం ప్రతిరోజు మురళి వింటున్నాము. మమ్మ ఎప్పుడు తను చేసిన సేవ గురించి చెప్పేవారు కాదు. సేవ చేశాక ఎంత బాగా జరిగినా షో చేసేవారు కాదు. ఇంత బాగా చేశాము, ఇలా జరిగింది వర్ణించేవారు కాదు. మమ్మ ఒకటే వాక్యంలో చేయించేవారు, బాబా బాగా చేయించారు అలా చెప్పేసి తను మాత్రము చాలా నిరహంకారిగా అసలేమీ చేయనట్లుగానే ఉండేవారు. అంటే తను చేసినటువంటి సేవా ఫలమును కూడా త్యాగం చేసేవారు. అంత త్యాగిగా వైరాగిగాను ఉండేవారు. అన్నీ బాబా వైపే అందరి దృష్టి వెళ్ళేలాగా పిల్లలందరి యొక్క అటెన్షన్, పిల్లలందరికీ బాబా ఇంత బాగా చేయించారు, బాబా ఇది చేస్తున్నది అనే ఫీలింగ్ కలిగించేవారు. మనం కూడా అలాగే మనం ఏది చేసినా అది బాబాకి సమర్పించి, బాబా చేయించారు, బాబా చేస్తున్నారు, మనం నిమిత్త మాత్రులం. ఈ భావనను మా అమ్మ నుండి స్వీకరిద్దాం. ఈరోజటి మురళిలో బాబా, నేను తోట యజమానిని, పుష్పాలందరినీ తయారు చేస్తున్నాను, మీ అందరికీ ముక్తిని కలిగిస్తున్నాను. ఏ బంధనాల్లో అయితే మీరు చిక్కుకున్నారో వాటన్నిటి నుండి నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నాను అన్నారు. ఇది 6th జూన్ మురళి. మీటే బచ్చే, బాప్ బాగ్వాన్ హై, ఇస్ బాగ్వాన్ కే పాస్ तुम मालियों को बहुत अच्छे खुशबूदार फूल ले आने हैं. ऐसा फूल नहीं लाओ जो मुरझाया हुआ हो. మధురమైన పిల్లలు, బాబా తోట యజమాని. ఈ తోట యజమాని వద్దకు తోటమాలులైన మీరు మంచి మంచి పుష్పాలను, సుగంధభరితమైన పుష్పాలనే తీసుకురావాలి. వాడిపోయినటువంటి పుష్పాలను తీసుకురాకండి. బాబా తోట యజమాని. ఈ తోట యజమాని వద్దకు తోటమాలులైనటువంటి మీరందరూ చాలా మంచి మంచి సుగంధభరితమైనటువంటి పుష్పాలని తీసుకురావాలి. అంతే తప్ప వాడిపోయినటువంటి పుష్పాలను తీసుకురాకూడదు. ఇప్పుడు దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. బాబా ఎవరిని ఎక్కడికి తీసుకురావద్దు అంటున్నారు. బాబా పరిచయమే అర్థం కాలేదు. బాబా అనగానే ఆ సంతోషమే ముఖంలో కనబడట్లేదు. అలా పూర్తిగా అజ్ఞానంతో ఉన్నటువంటి వారిని మధుబన్లో బాబా మిలనానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టడం చేయకూడదు. వాళ్ళు వాడిపోయిన పుష్పాల్లాగా ఉన్నారు. వాళ్ళలో కొంచెం సుగంధం నింపండి, కొంచెం ప్రాణం వచ్చేలాగా చేయండి, కొంచెం వికసించనివ్వండి, తర్వాత తీసుకురండి తండ్రి దగ్గరికి. అంతే తప్ప అలా యజమాని దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళకు పూర్తిగా జ్ఞానం ఉండాలి. అందుకే సుగంధభరితమైన పుష్పాలను తీసుకురండి. ఏ తండ్రిని నేను కలుస్తున్నాను, ఎవరి దగ్గరికి వెళ్తున్నాను, వారు ఎవరు, ఎంత కాలం తర్వాత నేను కలుస్తున్నాను, ఇదంతా వాళ్ళకి తెలిసి ఉండాలి కదా. ఇదేమీ తెలియని వాళ్ళు కొందరు బాబా మిలనం చేసుకొని వచ్చేసి అంటారు, పెద్ద సభలో చెప్తున్నారండి, చాలా బాగా చెప్పారు ఆవిడ, విన్నాము అని అంటారు. ఏం అర్థమే కాలేదు. మిలన్కి వెళ్ళారు, అలా మాట్లాడుతున్నారు. అంటే పూర్తిగా అజ్ఞానంలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళినట్టు. మరి ఆ తీసుకెళ్ళిన వాళ్ళపైన దోషం వస్తుంది. అందుకే బాబా అంటారు, పిల్లలు మీరు సుగంధభరితమైన పుష్పాలని నా దగ్గరికి తీసుకురండి. ప్రశ్న, బాప్ కి నజర్ కిన్ బచ్చోं पर पड़ती है, किसके ऊपर नहीं पड़ती है? బాబా దృష్టి ఏ పిల్లలపైన పడుతుంది, ఏ పిల్లలపైన పడదు? उत्तर, जो अच्छी खुशबू देने वाले फूल है, अनेक कांटों को फूल बनाने की सर्विस करते हैं, उन्हें देख देख बाप खुश होता. ఎవరైతే మంచిగా సుగంధాన్ని ఇచ్చేటువంటి పుష్పాలుగా ఉంటారో అనేక ముళ్ళను
పూలుగా తయారు చేసే సేవ చేస్తారో వారిని చూసి చూసి బాబా సంతోషిస్తారు. ఉన్ పర్ హీ బాప్ కి నజర్ జాతీ హై. అలాంటి పిల్లలపైనే బాబా దృష్టి వెళ్తుంది. ఎవరైతే మంచి సుగంధంనిచ్చేటువంటి పుష్పాలుగా ఉంటారో, అనేక ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవ చేస్తారో, అలాంటి వారిని చూస్తూ చూస్తూ బాబా మురిసిపోతారు, సంతోషపడిపోతారు. వారిపైనే బాబా దృష్టి ఉంటుంది. और जिनकी वृत्ति गंदी है, आंखें धोखा देती है, उन पर बाप की नजर नहीं पड़ती. ఎవరి దృష్టి అయితే చెడ్డగా ఉంటుందో, దృష్టి మోసపెడుతూ ఉందో, అటువంటి వారిపైన బాబా దృష్టి పడదు. ఏ పిల్లల యొక్క వృత్తి, మనోవృత్తి చెడుగా ఉందో, వాళ్ళ దృష్టి వికారీగా ఉందో, అలాంటి వాళ్ళపైన బాబా దృష్టి పడదు. ఇప్పుడు చెక్ చేసుకోవాలి, నా పైన బాబా దృష్టి ఉందా లేదా. ఒకవేళ మనలో చెడు దృష్టి ఉంది, వికారీ దృష్టి ఉంది, చెడు ఆలోచనలు కలుగుతున్నాయి అంటే డెఫినెట్లీ బాబా దృష్టి మన పైన ఉండదు. మరి ఉంచేలాగా, బాబా దృష్టి మనపైనే ఉండేలాగా మనము స్థితిని తయారు చేసుకోవాలి. బాప్ తో కహెంగే ఫూల్ బన్, అనేకోంకు ఫూల్ బనావ్. బాబా అంటారు, పుష్పాలుగా అయి అనేకులను పుష్పాలుగా తయారు చేయండి, అప్పుడు చురుకైన తోటమాలి అని అంటారు. ओम शांति. बागवान बाप बैठ अपने फूलों को देखते हैं, क्योंकि और सब सेंटर्स पर तो फूल और माली है. यहाँ तुम बागवान पास आते हो अपनी खुशबू देने. బాగ్వాన్ అంటే తోట యజమాని, మాలి అంటే తోటమాలి. ఇద్దరు ఉంటారు, తోటమాళ్ళు ఉంటారు, తోట యజమాని ఉంటారు. తోటమాలి ఏం చేస్తాడు, తోటను సంరక్షించి మంచిగా ఆ పుష్పాలన్నింటినీ మంచిగా సుగంధభరితంగా తయారు చేసి మంచి ఫలాలను ఉత్పన్నం చేసి యజమాని దగ్గరికి తీసుకెళ్తాడు. ఇక్కడ బాబా ఏమంటున్నారంటే, నేను తోట యజమానిని, పుష్పాలను చూస్తూ ఉన్నాను. ఎందుకంటే సెంటర్స్లో అయితే తోటమాళ్ళు ఉన్నారు, పుష్పాలు కూడా ఉన్నారు. తోటమాలి అని సెంటర్ నిమిత్తంగా ఉన్న వాళ్ళని అంటారు. ఇక్కడ మీరు తోట యజమాని వద్దకు వచ్చారు, ఎందుకు? అప్ని ఖుష్బూ దేని, అంటే మంచి సుగంధభరితంగా అయ్యాను అని బాబాకు చూపించడానికి వస్తారు. తుమ్ ఫూల్ హోనా, మీరు పుష్పమే కదా. మీకు తెలుసు, బాబాకు కూడా తెలుసు, ముళ్ళ అడవికి బీజ రూపుడు రావణుడు. మొత్తం వృక్షానికి బీజమైతే ఒకటే ఉంటుంది, కానీ పూల తోట, ముళ్ళ అడవి, రెండిటి వర్ణన బాబా చేస్తున్నారు. ఈ పూలతోటే ముళ్ళ అడవిగా మారుతుంది. అలా తయారు చేసేది ఎవరు అంటే రావణుడు అంటున్నారు. వహే రావణ్ తో జడ్జ్ కరో, బాప్ ఠీక్ సమझाते हैं ना. మరి నిర్ణయం మీరే తీసుకోండి, బాబా చెప్తున్నది రైటే కదా. దేవతాओं రూపీ ఫూలోं के बगीचे का बीज रूप है बाप. దేవతలనే పూల తోటకు బీజరూపుడు బాబా. మీరిప్పుడు దేవీ దేవతగా తయారవుతున్నారు కదా. మరి ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఏ రకమైనటువంటి పుష్పమును అని. ఆ తోటల్లో అయితే విభిన్న రకాల పుష్పాలు ఉంటాయి. తోట యజమాని ఇక్కడే ఉన్నారు, పుష్పాలన్నింటినీ చూస్తూ ఉన్నారు. ఆ తోటలకి కూడా విభిన్న రకాల మాలులు ఉంటారు కదా, తోటమాళ్ళు. कोई 500 रुपया तनख्वाह होती है, कोई की 1000, कोई की 2000 रुपया. కొందరు తోటమాళ్లకు 500 రూపాయల శాలరీ ఉంటుంది, కొందరికి 1000 రూపాయలు, కొందరికి 2000 అంటున్నారు. जैसे मुगल गार्डन का माली जरूर बहुत होशियार होगा. ఏ విధంగా మొఘల్ గార్డెన్స్ యొక్క తోటమాలి చాలా చురుకుగా ఉండి ఉంటారు, ఆయనకి శాలరీ కూడా చాలా అధికంగా ఉండి ఉంటుంది. ఏతో బేహద్ కా బడా బగీచా హై. మరి ఇక్కడైతే ఇది అనంతమైన పెద్ద తోట, ఇందులో కూడా అనేక రకాల నంబర్ వారీగా మాలీలు ఉన్నారు.
ఎవరైతే చాలా మంచి తోటమాలిగా ఉంటారో వారి తోట కూడా చాలా అందంగా ఉంటుంది. మంచి పూలను పెడుతూ ఉంటారు వారు. గవర్నమెంట్ హౌస్ యొక్క మొఘల్ గార్డెన్ ఎంత బాగుంది. రాష్ట్రపతి భవన్ దగ్గర మొఘల్ గార్డెన్ ఉంది. ఎంత బాగుంది అది. యా హే బేహద్ కా బగీచా. ఇదేమో అనంతమైన తోట. ఏక్ హే బాగ్వాన్. ఒకరేమో తోట యజమాని ఉంటారు. కాంటోं के जंगल का बीज है रावण और फूलों के बगीचे का बीज है శివ్ బాబా. ఇప్పుడు ముళ్ళ అడవికి బీజమేమో రావణుడు, పూల తోటకి బీజము శివ్ బాబా. వారసత్వం లభించేది తండ్రి నుండి. రావణుడి నుండి వారసత్వం ఏమీ లభించదు. రావణుడైతే శాపం ఇస్తాడు, వారసత్వం ఇవ్వడు. శాపాలైతే ఇస్తాడు. రావణుడంటే ఎవరు? మనమే కదా. మన లోపలే చెడు ఆలోచనలను రావణుడు అంటున్నారు. మరి అవి ఏం చేస్తాయి? మనల్ని శపిస్తాయి. అవి వారసత్వాన్ని ఇవ్వవు, కానీ ఆ చెడు ఆలోచనలు, వికారి ఆలోచనలు మనకి శాపంలాగా అయిపోతాయి. మనకి మనమే శపించుకున్న వారిగా అయిపోతాం. ఎప్పుడైతే శ్రాపితం అవుతారో అప్పుడు సుఖం ఇవ్వండి అంటూ తండ్రిని జ్ఞాపకం చేస్తారు. ఎందుకంటే ఆ తండ్రి సుఖదాత, అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు. మాలి భీ భిన్న భిన్న ప్రకారకే హే. తోటమాళ్ళు కూడా విభిన్న రకాలుగా ఉన్నారు. తోట యజమాని వచ్చి తోటమాలులందరినీ చూస్తూ ఉన్నారు. చిన్న పెద్ద తోటలన్నింటినీ తయారు చేశారు వీళ్ళు అని చూస్తున్నారు. ఎవరెవరు పుష్పాలుగా ఉన్నారు ఆలోచన అయితే కలుగుతుంది కదా. అప్పుడప్పుడు కొంచెం మంచి మంచి తోటమాళ్ళు కూడా వస్తారు. వారి దగ్గర పూల అలంకరణ ఎక్కువ శాతం చాలా బాగుంటుంది. మంచి మంచి తోటమాళ్ళు పెద్ద పెద్ద తోటల్ని తయారు చేసి అందంగా అలంకరించి యజమానికి చూపిస్తారు. ఆ తోట యజమాని ఎంత సంతోషిస్తాడు. ఓహో, ఈ తోటమాలి చాలా బాగున్నారు, మంచి మంచి పుష్పాలను తీసుకొచ్చారు అని అనుకుంటారు కదా. ఇక్కడైతే అనంతమైన తండ్రి, మరి వారు వినిపించే విషయాలు కూడా అనంతమైనవే. తుమ్ బచ్చే దిల్ మే సమజ్తే హో, బాబా బిల్కుల్ సత్య కహతే హై. మీరు పిల్లలు హృదయంలో అర్థం చేసుకుంటున్నారు, బాబా చెప్పేవి నిజంగా సత్యం, బాబా అన్ని సత్యమైనవే వినిపిస్తున్నారు అని. అర్థకల్పం రావణ రాజ్యం నడుస్తుంది. పూల తోటను ముళ్ళ అడవిగా చేసేది రావణుడు. ముళ్ళ అడవిలో ముళ్ళే ముళ్ళు, పుష్కలంగా ముళ్ళు పెరిగి ఉన్నాయి, దట్టంగా పెరిగి ఉన్నాయి. ముళ్ళన్నీ చాలా దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి. తోట మధ్యలో ముళ్ళు ఏమైనా ఉంటాయా? ఉండవు. తోట మధ్యలో ముళ్ళ చెట్లు ఉంటాయా? చూసారా? అలా అస్సలు ఉండదు. ఒక్క ముళ్ళు కూడా ఉండడానికి లేదు. తోటలో చాలా కేర్ తీసుకుంటారు. కొంచెం చుట్టూ ఏమైనా పెరిగినటువంటి కలుపైనా తీసేస్తారు. ఏ కొంచెం చెత్త పెరిగినా, అన్వాంటెడ్గా పెరిగేటువంటి వృక్షాలు ఉన్న వాటిని తీసేస్తారు. పిల్లలకి తెలుసు, రావణుడు దేహాభిమానంలోకి తీసుకొస్తాడు. పెద్దలోకెల్లా పెద్ద ముళ్ళు దేహ అభిమానం. బాబా రాత్రి కూడా వినిపించారు. కొందరి దృష్టి కామీగా ఉంది, కామ వికారంతో నిండిపోయి ఉంది. కొందరిది సెమీ కామీ దృష్టి ఉంది అంటున్నారు. కొందరు కొత్త కొత్త వాళ్ళు కూడా వస్తారు. మొదటైతే మంచిగా ఉంది, బాగుంది బాగుంది అంటూ నడుస్తారు. అనుకుంటారు వికారాలకి నేను వశం అవ్వకూడదు, నేను ఎప్పుడు వికారీగా అవ్వకూడదు, బాబా చెప్తున్నారు అని చాలా అటెన్షన్ కూడా ఇస్తారు. పవిత్రంగా ఉంటారు. ఆ సమయంలో శ్మశాన వైరాగ్యం కలుగుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ పాడైపోతారు. దృష్టి చెడుగా ఉంటుంది. ఇక్కడ మంచి మంచి పుష్పాలుగా భావించి తోట యజమాని వద్దకు పిల్లలు తీసుకొని వస్తారు. వీళ్ళెంత మంచి పుష్పాలు అని. కొందరు తోటమాళ్ళ చెవులోకి వచ్చి చెప్తారు, వీళ్ళు ఫలానా పుష్పము అని.
అంటే బాబా దగ్గరికి పిల్లలు ఎవరైతే తీసుకెళ్తారో పార్టీని, వాళ్ళు అందరినీ పరిచయం చేయిస్తారు బాబాకు. బాబా, వీళ్ళు చాలా మంచి క్వాలిటీ, వీళ్ళు బాబా పరిచయం ఇవ్వడానికి మంచి అవకాశం ఉంది ఇక్కడ అని బాబాకు అన్నీ చెప్తూ ఉంటారు. తోటమాలి పని చెప్పడం తప్పకుండా చెప్తారు కదా. ऐसे బాబా అంతర్యామి హే, మాలి హరికి చాల్ చలన్ బతాతే హే. అలా అని బాబా అంతర్యామి కదా, బాబాకు తెలీదా ఏంటి నేనేంటి పరిచయం చేసేది, నేనేంటి చెప్పేది అని కూడా అనుకోకూడదు. తోటమాలి ప్రతి ఒక్కరి నడవడికను గురించి యజమానికి తెలియచేయాలి. బాబా, వీరి దృష్టి సరిగ్గా ఉండదు, వీరి నడవడిక రాయల్గా లేదు, వీళ్ళు 10%, 20% కూడా ఇంకా మారలేదు. ముఖ్యమైనదైతే దృష్టి. ఈ దృష్టి బాగా మోసపెడుతూ ఉంటుంది. మరి తోట యజమాని తప్పకుండా తోటమాళ్ళ నుండి ఈ సమాచారాన్ని వింటారు. అప్పుడే కదా బాబా ఏదైనా శిక్షణ ఇవ్వగలిగేది, పిల్లలకి శక్తిని ఇవ్వగలిగేది. అందుకే తోటమాళ్ళు కూడా బాబాకి వినిపించాలి. బాబా ఒక్కొక్కరిని అడుగుతూ ఉన్నారు, చెప్పండి మీరు ఎలాంటి పుష్పాలను తీసుకొచ్చారు. తోటమాలను అడుగుతున్నారు, ఏ క్వాలిటీ పుష్పాలు వచ్చాయి మీ తోడు అని బాబా అడుగుతారు. కొందరు గులాబీ పుష్పాలు లాంటి వాళ్ళు ఉంటారు, కొందరు చామంతి పుష్పాల్లాగా ఉంటారు, కొందరు జిల్లేడు పుష్పాలను కూడా తీసుకొస్తారు. మరి ఇక్కడ మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు. అడవికి వెళ్ళారంటే చాలు, చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. బాబా చూస్తారు పిల్లలు ఏ రకంగా ఉన్నారు అని. మాయ కూడా ఎటువంటిదంటే తోటమాళ్ళని చెంపదెబ్బ వేసేలాగా పనిచేస్తుంది. తోటమాళ్ళకు కూడా చాలా గట్టి దెబ్బ తగిలిస్తుంది. ఆ తోటమాలే వెళ్ళి ముళ్ళుగా అయిపోతారు. ఇంకా తోట యజమాని వచ్చారు. మొట్టమొదట తోటను బాబా చూస్తారు. చూసి బాబా సంతోషపడిపోతారు. తర్వాత బాబా కూర్చొని ఆ తోటని ఇంకా అలంకరిస్తారు. ఇంకా ఆ పిల్లలకి జ్ఞానరత్నాలను, ప్రేమను, పాలనను, మధురమైన టోలీని అన్నీ ఇచ్చి బాబా ఏం చేస్తారు, ఆ తోటని ఇంకా అలంకరిస్తారు. పిల్లలు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, లోపాలన్నింటినీ తొలగించుకుంటూ ఉండండి. లేకపోతే చాలా పశ్చాత్తాపం చెందాల్సి వస్తుంది. బాబా వచ్చింది లక్ష్మీనారాయణలుగా తయారు చేసేందుకు. ఉన్కే బదులే హమ్ నౌకర్ బని, దానికి బదులుగా మనం నౌకర్ అవ్వాలా? కాదు కదా. అప్నీ జాంచ్ కీ జాతీ హై, మన చెకింగ్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. మనం అలా యోగ్యంగా తయారవుతున్నామా లేదా చూసుకోవాలి. ఇదైతే మీకు తెలుసు కదా, ముళ్ళ అడవికి బీజం రావణుడు, పూల తోటకి బీజం రాముడు. ఈ అన్ని విషయాలు బాబా స్వయంగా అర్థం చేయిస్తున్నారు. బాబా ఫిర్ భీ స్కూల్కి పడాయికి మహిమ కర్తే హై. బాబా మళ్ళీ ఈ స్కూల్ యొక్క చదువుకు బాగా మహిమ చేస్తూ ఉంటారు. ఆ చదువు ఎంతైనా మంచిదే, ఎందుకంటే ఆ చదువు కూడా సంపాదనకు యోగ్యంగా చేస్తుంది కదా, సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా అవుతుంది కదా. ఏం ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది అందులో. పాఠశాలలో చదువుకునే విద్యార్థులందరూ బాల్యం నుండి లక్ష్యం పెట్టుకుంటారు. చిన్నప్పటి నుండే పిల్లల్ని అడగడం మొదలు పెడతారు, నువ్వేమవుతావు, పెద్దయ్యాక ఏమవుతావు అంటే అప్పటి నుండే పిల్లలు చెప్పడం మొదలు పెడతారు. లక్ష్యం, ఉద్దేశం అక్కడ ఉంది. ఫిర్ కహా భీ యా ఏం ఆబ్జెక్ట్ హోతీ నహీ, కానీ ఎక్కడా కూడా ఈ లక్ష్యం, ఉద్దేశం ఉండదు. నేను లక్ష్మీనారాయణ అవుతాను, నేను దేవతగా అవుతానని ఏ పాఠశాలలో ఏ విద్యార్థి అయినా చెప్పారా? చెప్పలేరు, ఎవ్వరూ చెప్పరు. మీ లక్ష్యమైతే నరుని నుండి నారాయణుడిగా తయారవ్వటం. భక్తి మార్గంలో సత్యనారాయణ కథను చాలా వింటారు. సత్యాతి సత్యమైన బ్రాహ్మణులుగా అయితే ఎవరు లేనే లేరు అక్కడ. మీరే సత్యాతి సత్యమైన బ్రాహ్మణులు. మరి సత్యనారాయణ కథ ఇంతమంది ఇన్నిసార్లు విని ఉన్నారు, ఎవరైనా నారాయణుడిగా అయ్యారా? అవలేదు. మరి సత్యనారాయణ కథ వినడంతో ఏంటి ఫలము?
బాబా అయితే ఇక్కడ మనకి సత్యమైన సత్యనారాయణ కథను వినిపిస్తున్నారు. ఇదే అమర కథ, ఇదే మూడో నేత్రం యొక్క కథ. దీనితో మీరు నరుడి నుండి నారాయణుడిగా తయారవుతారు. భగవాను వాచ, నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా తయారు చేస్తున్నాను. మరి వాళ్ళు కూడా గీతను వినిపిస్తూ వచ్చారు కదా, చాలా కాలంగా అందరు వింటూనే ఉన్నారు. ఎవరు రాజుగా అయ్యారు? దాంతో ఎవరైనా రాజు అయ్యారా? లేదు. ఎవరైనా అంటున్నారా పోనీ నేను రాజాదిరాజులుగా అవుతాను అని? మే ఖుద్ నహీ బనూంగా. బాబా అయితే మనల్ని తయారు చేస్తున్నారు. తను స్వయంగా రాజుగా అవ్వరు, కానీ మనల్ని రాజాదిరాజుగా తయారు చేస్తున్నారు. మరి ఇలా ఎక్కడైనా విన్నారా? ఈ ఒక్క తండ్రి మాత్రమే పిల్లలకు కూర్చోబెట్టి అర్థం చేయిస్తున్నారు. పిల్లలకి తెలుసు, ఇక్కడ తోట యజమాని వద్దకు మేము రిఫ్రెష్ అయ్యేందుకు వచ్చాము అని. తోటమాళ్ళు కూడా తయారవుతున్నారు, పుష్పాలు కూడా తయారవుతూ ఉన్నాయి. మాలి అయితే తప్పనిసరిగా తయారవ్వాలి కదా. ముందు తోటమాలి ప్రభావం తోటపైన పడుతుంది కదా. రకరకాల తోటమాళ్ళు ఉన్నారు. సర్వీస్ చేయకపోతే మంచి పుష్పాలను ఎలా తయారు చేయగలుగుతారు? ప్రతి ఒక్కరూ తన హృదయాన్ని ప్రశ్నించుకోవాలి, నేను ఎలాంటి పుష్పంగా ఉన్నాను అని. ఏ రకమైన తోటమాలిని నేను? ఇది ప్రతి ఒక్కరూ చూసుకోవాలి. పిల్లలకు విచార సాగర మంతన చేయటం రావాలి. బాబా చెప్తే దానిపైన చింతన చెయ్యాలి. కొందరు మంచి మంచి తోటమాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ వద్ద చాలా పెద్ద తోట ఉంటుంది. మరి మంచి మాలి పెద్ద తోటనే తయారు చేస్తారు, చాలా అందంగా తయారు చేస్తారు. మంచి మంచి పుష్పాలను తీసుకొని వస్తారు. చూడగానే మనసు పులకరించిపోతుంది, హృదయం సంతోషిస్తుంది. అటువంటి పుష్పాలను తీసుకొస్తారు. కొందరైతే తేలికపాటి పుష్పాలను కూడా తీసుకొస్తూ ఉంటారు. తోట యజమాని అర్థం చేసుకుంటారు వీళ్ళు ఏమేం పదవులు పొందుతారు అని. ఇప్పుడైతే ఇంకా టైం ఉంది. ఒకవేళ ఇప్పటి వరకు మీ తోట బాగాలేదు అంటే సరి చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇంకా నేను మంచి పుష్పంగా లేను, నా సుగంధం అంత గొప్పగా ఏమీ లేదు అంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి బాబా అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు ముళ్ళను ఎవ్వరూ ఇష్టపడరు. ఒక్కొక్క ముళ్ళును పుష్పంగా తయారు చేయడంలో శ్రమ అనిపిస్తుంది. కొందరైతే ఎంత మనం వాళ్ళపైన టైం ఎఫర్ట్ చేసినా వాళ్ళు ముళ్ళుగానే ఉండడానికి ఇష్టపడతారు, కానీ పుష్పంగా తయారే అవ్వరు. దృష్టి వృత్తి చాలా చెడ్డగా ఉంటాయి. ఇక్కడికి వస్తారు, కానీ వాళ్ళ నుండి ఆ సుగంధమే రాదు. తోట యజమాని ఏమనుకుంటాడు, నా ముందు మంచి సుగంధాన్ని ఇచ్చే పూలని తీసుకురండి, చూడగానే సంతోషం కలిగే విధంగా ఉండాలి. బాబా చూస్తారు వీరి వృత్తి ఎలా ఉంది, ఎవరిపైన వీళ్ళకి చెడు దృష్టి లేదు కదా. ఇలా ఒక్కొక్కరిని బాబా గమనిస్తారు. నా పుష్పాలైన పిల్లలు ఎలా ఉన్నారు? ఎందుకంటే ఫైనల్లీ బాబా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు. అందుకే బాబా నా పుష్పాలు లాంటి పిల్లలు ఎలా ఉన్నారు అని తప్పనిసరిగా చూస్తారు. ఎంత సుగంధాన్ని ఇస్తున్నారు? ముళ్ళ నుండి పుష్పాలుగా తయారయ్యారా లేదా? హరే ఖుద్ భీ సమజ్ సక్తే హై. ప్రతి ఒక్కరూ తనకి తాను కూడా అర్థం చేసుకోవచ్చు, నేను ఎంతవరకు పుష్పంగా తయారయ్యాను అని. పురుషార్థం చేస్తున్నానా? చెక్ చేసుకోవాలి ఎవరికి వారు. గడి గడి कहते हैं బాబా హమ్ ఆప్కో భూల్ జాతే హై. గడియ గడియ చెప్తున్నారు పిల్లలు. గడియ గడియ జ్ఞాపకం చేయడానికి బదులుగా బాబా దగ్గర బాబా నేను మర్చిపోతున్నాను, బాబా నేను మిమ్మల్ని మర్చిపోతున్నాను, యోగంలో ఉండలేకపోతున్నాను అంటారు. అరే యాద్ నహీ కరేంగే తో ఫూల్ కైసే బనేంగే? మీరు జ్ఞాపకం చేయకపోతే పుష్పాలుగా ఎలా అవుతారు అంటున్నారు బాబా. యాద్ కరో తో పాప్ కటే తబ్ ఫూల్ బన్కర్ ఫిర్ ఔరోं को भी फूल बनाएंगे, तब माली नाम रख सकते हैं. మీరు నన్ను జ్ఞాపకం చేయండి, పాపాలను తొలగించుకోండి, అప్పుడు పుష్పంగా అయి మీరు ఇతరులను కూడా పుష్పాలుగా తయారు చేయగలుగుతారు. అప్పుడు మీకు కూడా తోటమాలి అని టైటిల్ వచ్చేస్తుంది. బాబా
తోటమాల కోసం బాగా డిమాండ్ చేస్తారు. తోటమాలకు బాగా డిమాండ్ ఉంది. అది కావాలి కదా, తోటమాలి ఉంటే తోట తయారవుతుంది. ఇతరులను కూడా తయారు చేస్తారు. మరి ఎవరైనా తోటమాలిగా ఉన్నారా మీలో? అడుగుతున్నారు బాబా. క్యూ నై మాలి బన్ సక్తే, మీరు ఎందుకు తోటమాలిగా కాలేరు అడుగుతున్నారు బాబా. బంధంతో చూడనా చెయ్యనా, బంధనాలు విడిచిపెట్టాలి కదా, లోపల జోష్ రావాలి, సర్వీస్ యొక్క ఉత్సాహం ఉండాలి. మీ రెక్కలను మీరు విముక్తులుగా చేసుకోండి, దీనికోసం శ్రమ చేయండి. ఎవరితో మీకు చాలా ప్రేమ ఉంటుందో వారి కోసం ఏదైనా త్యాగం చేయడానికి వెనకాడరు. బాబా సేవ కోసం పిల్లలని ఉత్సాహపరుస్తూ చెప్తున్నారు, ఎప్పటి వరకు మీరు పుష్పంగా ఇతరులను పుష్పంగా తయారు చెయ్యరో అప్పటి వరకు ఉన్నత పదవిని పొందలేరు. ఎలా పొందుతారు? 21 జన్మల కోసం ఉన్నత పదవి ఇది. మహారాజులు, రాజులు, పెద్ద పెద్ద షావుకారులు కూడా ఉన్నారు. తర్వాత నెంబర్ వారీగా షావుకారులలో కూడా కొందరు తక్కువ స్థాయి వారు, కొందరు ఇంకా సామాన్యమైన స్థితిలో ఉండేవారు, ప్రజలకు కూడా నౌకర్లు, దాసులకు కూడా దాసులు, ఇలా రకరకాలుగా పదవులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలా అవ్వాలి మరి? ఇప్పుడు మనం చేసే ఈ పురుషార్థం కల్పకల్పాంతరాల కోసం కదా. మరి ఎలా అవ్వాలి? ఫస్ట్ జన్మలో ఏమవుతామో ఆ తర్వాత జన్మలో దానికన్నా తక్కువే అవుతాము. కాబట్టి ఫస్ట్ జన్మలో టాప్లో ఉండడానికి ప్రయత్నించాలి. అభి పూరా జోర్ దేకర్ పురుషార్థ కన్నా పడే. ఇప్పుడు పూర్తిగా ఫోర్స్ ఇచ్చి చాలా శ్రమ చేసి మొత్తం శక్తినంతా ఉపయోగించి పురుషార్థం చేయండి. దీన్ని బాబా ఏమంటారు అప్పుడప్పుడు? 20 గోర్ల బలంతో చేయండి పురుషార్థం అంటారు. నరుడి నుండి నారాయణుడిగా తయారు కావాలి. మంచి మంచి పురుషార్థీలైతే బాబా చెప్పే విషయాలు విని అమలు పరుస్తారు. రోజు సంపాదనను చూసుకుంటారు కదా, నష్టం జరగట్లేదు కదా, లాభంలో ఉందా, వ్యాపారం సరిగా జరుగుతుందా అని రోజు ఖాతాను చూసుకుంటూ ఉంటారు. చూసుకోవాలి కూడా, 12 మాసాల తర్వాత కాదు అంటున్నారు. రోజు తన లాభ నష్టాలని చూసుకునేటువంటి వ్యాపారస్తులు ఎప్పుడూ దివాలా తీయరు. ఎవరైతే మొత్తం సంవత్సరం గడిచాక చూసుకుంటారో వాళ్ళది దివాలా. చాలా నష్టపోతారు, ఎందుకంటే అప్పటి వరకు రియలైజ్ అవ్వరు. మరి నష్టపోకూడదు, లేకపోతే థర్డ్ క్లాస్గా అయిపోతారు. స్కూల్లో కూడా నంబర్ వారీగా ఉంటారు కదా. मीठे मीठे बच्चे जानते हैं हमारा बीज है वृक्षपति, जिसके आने से हम पर बृहस्पति की दशा बैठती है. మధురాతి మధురమైన పిల్లలకి తెలుసు మా బీజము వృక్షపతి అయిన బాబాయే. వారు రావడంతోనే మా పైన బృహస్పతి దశ ఏర్పడుతుంది. తర్వాత రావణుడు రాగానే రాహు దశ కూర్చుంటుంది. ఒక్కసారిగా హైయెస్ట్, మళ్ళీ ఒక్కసారిగా లోయెస్ట్. పూర్తి శివాలయం నుండి వేశ్యాలయంగా మారిపోతుంది. ఇప్పుడు మీరు పిల్లలు, మీ అందరి పైన బృహస్పతి దశ ఉంది. మొదట వృక్షం క్రొత్తగా ఉంటుంది, తర్వాత సగం సమయం గడిచాక పాతబడటం మొదలవుతుంది. తోట యజమాని ఉన్నారు, తోటమాలుల వృద్ధి కూడా చేస్తున్నారు. తోట యజమాని వద్దకు పుష్పాలను తీసుకొస్తారు. హరేక్ మాలి ఫూల్ లే ఆతా హై. ప్రతి ఒక్క తోటమాలి పుష్పాలను తీసుకొస్తారు. కొందరైతే ఎంత మంచి పుష్పాలను తీసుకొస్తారంటే వాళ్ళు తపిస్తూ ఉంటారు, బాబాను కలవాలి, బాబా దగ్గరికి వెళ్ళాలి అని. కొందరు ఎలాంటి వాళ్ళని తీసుకొస్తారంటే వాళ్ళకి ఎప్పుడు చూసినా ఎప్పుడే సైట్ సీయింగ్ తిరుగుదామా, ఎక్కడికి వెళ్దామా, ఏం చూద్దామా అదే. మరి బాబా దాన్ని బట్టి క్వాలిటీ అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్క పుష్పాన్ని బాబా చూస్తారు. కేసీ కేసీ యుక్తియోన్సే బచ్చియా ఆతీ హై. పిల్లలు ఎన్నో రకాల బంధనాల నుండి ముక్తిని పొంది యుక్తులు చెప్పి వచ్చేస్తారు. మధుబన్ వెళ్ళడానికి అందరూ అనుమతించరు కదా.
మరి ఎన్నో యుక్తులు ప్రయోగించి పిల్లలు బాబా దగ్గరికి బాబాని కలవాలి, నేను ఎలా అయినా బాబాని కలవాలి అని వచ్చేస్తారు. బాబా అంటారు, చాలా మంచి పుష్పాన్ని తీసుకొచ్చారు. భలే మాలి సెకండ్ క్లాస్ ఉండొచ్చు, కానీ ఆ మాలి తీసుకొచ్చిన పుష్పం మాత్రం చాలా బాగుంటే తప్పిస్తూ ఉంటారు శివబాబా వద్దకు వెళ్ళాలి అని. जो बाबा हमको इतना ऊंच विश्व का मालिक बनाते हैं, నన్ను ఇంత ఉన్నతంగా విశ్వానికి యజమానిగా చేసేటువంటి తండ్రిని నేను కలవాలి అనుకుంటూ వస్తారు. घर में मार खाती है तो भी कहती है शिव बाबा हमारी रक्षा करो. ఇంట్లో చాలా కొడుతూ ఉన్నా, ఇబ్బంది పెడుతూ ఉన్నా, హింసిస్తూ ఉన్నా, బాబా నన్ను రక్షించండి అంటూ బాబాని జ్ఞాపకం చేస్తారు. ఇంట్లో దుఃఖం కలుగుతూ ఉన్నా కూడా కంప్లైంట్ చేయట్లేదు అక్కడ బాబాని. బాబా మీరేంటి వీళ్ళు నన్ను కొట్టేలాగా ఇలా చేశారు అని బాబాని అన్నారు. కొందరేమో అలా అంటారు, కొందరేమో ఏ కష్టం వచ్చినా బాబా నువ్వేంటి ఇలా చేస్తున్నావు, బాబా ఇదేంటి ఇలానా నాకు జరిగితే అని అంటారు. కొందరేమో అలాంటివి జరుగుతున్నప్పుడు కూడా బాబా అంటూ బాబాని ప్రేమగా జ్ఞాపకం చేస్తారు. అలాంటి పిల్లల్ని సత్యమైన ద్రౌపది అని అంటారు. పాస్ట్లో ఏదైతే జరిగిందో అదంతా రిపీట్ అవుతుంది. నిన్నటి వరకు పిలిచారు కదా బాబా రక్షించండి అని, మరి బాబా వచ్చారు. రక్షించుకోవడానికి యుక్తులను కూడా బాబా తెలియజేస్తూ ఉంటారు, ఇలా ఇలా బూబు చేయండి అని. మీరందరూ భ్రమరీలు, వాళ్ళేమో కీటకాలు. మీరు బూబు చేస్తూ ఉండండి. చెప్పండి భగవాను వాచ కామ్ మహాశత్రు హే, కామం మహాశత్రువు అని వారికి అర్థం చేయించండి. దానిని జయిస్తేనే విశ్వానికి యజమానిగా కాగలుగుతారు. कोई ना कोई समय अबलाओं के बोल लग जाते हैं तो फिर ठंडे हो जाते हैं. అలా చెప్పగా చెప్పగా ఏదో ఒక రోజు వాళ్ళ యొక్క మాటలు హృదయానికి తగులుతాయి. ఇంకప్పుడు చల్లబడిపోతారు. ఇంకప్పటి నుండి ఆ యొక్క వికారాల ఆలోచనలు రావు అంటారు. సరే మంచిది, ఇంకా మీరు వెళ్ళండి, మీరు వెళ్ళడానికి నేను అనుమతిస్తాను, నాకేమీ అభ్యంతరం లేదు అని అంటారు. ऐसे बनाने वाले पास जाओ, వాళ్ళు రాకపోయినా సహయోగం ఇస్తారు. అలా తయారు చేస్తున్నటువంటి తండ్రి దగ్గరికి మీరు వెళ్ళండి అని చెప్తారు. మేరీ తక్దీర్ మే నహీ హై తుమ్ తో జాओ, నా అదృష్టంలో ఎలాగూ లేదు, నేను రాలేను, కానీ నువ్వైనా వెళ్ళు అంటారు. ऐसे ద్రౌపదియా పుకార్తీ హై, ఇలాంటి ద్రౌపదీలైన పిల్లలు బాబాని పిలుస్తూ ఉంటారు. బాబా లిఖతే హే బూబూ కరో, బాబా వారికి సలహా ఇస్తారు, పిల్లలు జ్ఞానం యొక్క బూబూ చెయ్యండి. कोई कोई स्त्रियां भी ऐसी होती है जिनको सूट न का पूत न कहा जाता है. ఇక్కడైతే పురుషుడు పెట్టే కష్టాల గురించి మాతలు బాబాకు చెప్పుకుంటే అప్పుడు బాబా ఇచ్చే సలహా ఇప్పటి వరకు విన్నాం. కానీ కొన్ని కొన్ని కేసెస్లో స్త్రీలు కూడా శూర్పణఖలాగా పూతనలాగా ఉండి పురుషుణ్ణి ఇబ్బంది పెడుతూ ఉంటారు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఆ జ్ఞానం అవసరం లేదు, అలా పవిత్రంగా ఉండడానికి వీల్లేదు అంటారు. పురుషునికో బోబో కర్తే హే, మళ్ళీ పురుషుడు అక్కడ జ్ఞానం వినిపిస్తూ ఉంటారు. వహ కీడా బన్ జాతీ హే, వికార్ బిగర్ రెహ్ నహీ సక్తి. పురుషుడు ఎంత జ్ఞానం వినిపించినా ఆ కీటకం మాత్రం కీటకంగానే ఉండిపోతుంది. వికారాలు లేకుండా ఉండలేరు వారు. తోట యజమాని వద్దకు ఇటువంటి రకరకాల పుష్పాలు వస్తూ ఉంటాయి. ఎన్ని సమాచారాలు వస్తాయి, మాటలో చెప్పడానికి లేదు అంటున్నారు. కొందరు కన్యలు కూడా ముళ్ళుగా అయిపోతారు. అందుకే బాబా అంటున్నారు, మీ జన్మ పత్రిని నాకు తెలియచేయండి, బాబాకు వినిపించాలి. ఒకవేళ దాచిపెట్టారు, బాబాకు చెప్పలేదు, సత్యంగా లేరు అంటే ఆ లోపలున్న ముళ్ళు, ఆ చెడు ఇంకా వృద్ధి అవుతూ ఉంటుంది. అసత్యత ఇక్కడ నడవదు, మీ వృత్తి ఇంకా చెడిపోతుంది అంటున్నారు. అందుకే బాబాకు వినిపించడంతో, బాబాకు సత్యంగా చెప్పడంతో గైడెన్స్ లభిస్తుంది.
లేకపోతే మహారోగిగా అయిపోతారు. రోగం ముదిరిపోతుంది. మరి బాబా సర్జన్ కదా, బాబాకి చెప్పాలి, బాబా ఈ జబ్బు ఉంది లోపల అని. అప్పుడు బాబా దానికి శక్తిని, యుక్తిని, అన్ని మందు కూడా ఇస్తారు. కృష్ణ కో భీ శ్యామ్ సుందర్ కేతే హై. శ్రీకృష్ణుని కూడా శ్యామ సుందరుడు అంటారు. కృష్ణుణ్ణి నల్లగా చేసేశారు. రాముణ్ణి, నారాయణుణ్ణి కూడా నల్లగా చూపిస్తారు. అర్థమే తెలుసుకోరు అసలు. కృష్ణుణ్ణి నల్లగా ఎందుకు చూపిస్తున్నారంటే దానికి రీజన్ వినిపిస్తున్నారు. కృష్ణుణ్ణి సర్పం కాటేసింది అని. మరి నారాయణుణ్ణి ఏం కాటేసింది? రామునికి ఏమైంది? రాముణ్ణి ఎందుకు నల్లగా చూపించడం? అసలు దేవీ దేవతా ధర్మమాత్మలందరూ ద్వాపర యుగం నుండి వామ మార్గంలోకి వచ్చి వికారీగా అయ్యారు. వికారాలనే విషసర్పం అందరినీ కాటేసింది. అందుకని అన్ని విగ్రహాలు నల్లగానే చూపించబడుతున్నాయి. ఒకరిద్దరు దేవీ దేవతలవి కాదు, అందరివి నల్లగానే చూపిస్తున్నారు. ఎందుకంటే అందరూ దిగిపోయారు. ఆ ఉన్నత స్థానం నుండి జన్మలు తీసుకుంటూ క్రిందకు వచ్చేసారు. కానీ మీ దగ్గర నల్లటి చిత్రాలు ఉండవు. మీరైతే దేవతలవి తెల్లని అందమైన రూపాలే చూపిస్తారు. మీ వద్ద ఉన్న నారాయణుని చిత్రము తెల్లగా ఉంది. అది మీ యొక్క లక్ష్యం, ఉద్దేశం. నారాయణుడు నల్లగా ఎందుకుంటాడు? మందిరాల్లో ఏవైతే తయారు చేశారో అలాంటి రూపాలైతే ఉండవు. వికారాల్లో పడిపోవడంతో ముఖం నల్లగా మారిపోతుంది, ఆత్మ నల్లగా మారిపోతుంది. ఐరన్ ఏజ్డ్ నుండి ఇప్పుడు మీరు గోల్డెన్ ఏజ్లోకి వెళ్ళాలి. బంగారు పిచ్చుకగా తయారవ్వాలి. భారతదేశానికి మహిమ ఉంది. గోల్డెన్ స్పారో అంటారు. గోల్డెన్ స్పారోగా ఉండేది అని, ఒకప్పుడు బంగారు పిచ్చుకగా ఉండేది అని. కాళీ కలకత్తే వాలి कहते हैं, कितनी భయంకర శకల్ దిఖాతే హై. కాళీ కలకత్తే వాలి అని అంటారు. ఎంత భయంకరమైనటువంటి రూపాన్ని చూపిస్తారు కాళికాదేవికి. అసలు ఇంకా మాటల్లో చెప్పడానికి లేదు అంటున్నారు. బాబా చెప్తున్నారు, పిల్లలు ఇదంతా భక్తి మార్గం. ఇప్పుడైతే మీకు జ్ఞానం లభించింది. జ్ఞానం లభించాక పూజనీయులు ఎవరు అనేది మనకు అర్థమైంది. పూజనీయులు ఎవరు? తెల్లటి వాళ్ళ, నల్లటి వాళ్ళ? తెల్లటి వాళ్ళు. అందుకని ఆ దేవీలవి తెల్లటి రూపాలకు పూజలు చేయాలి, తెల్లటి విగ్రహాలని పెట్టాలి. నల్లగా చూపించకూడదు. నల్లగా చూపించి అవమానించడమే కదా అది. నువ్వు నల్లగా ఉన్నావు, నల్లగా ఉన్నావు. ఎవరికైనా చూడండి, నల్లటి రంగు పూసి మెడలో మాల వేసి గాడిద మీద కానీ దేని మీద కానీ ఎక్కి కూర్చోబెడితే అది వాళ్ళని సత్కరించినట్ట? నల్లటిది రంగు పూసి మాల వేస్తే అది సత్కరించినట్ట? అది వాళ్ళని అవమానించినట్టు కదా. మరి ఏం చేశారు ఇప్పటి వరకు? ఆలోచించండి అంటున్నారు బాబా. అందుకే మీ దగ్గర మాత్రం తెల్లటి రూపాలే దేవతలవి చూపిస్తారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. धारणा కోసం ముఖ్య సారము. फर्स्ट पॉइंट, अपने पंख आजाद करने की मेहनत करनी है. తన రెక్కలను స్వతంత్రంగా చేసుకోవడంలో శ్రమ చెయ్యాలి. అంటే తనని తాను విముక్తుడిగా చేసుకోవాలి బంధనాల నుండి. బంధనాల నుండి ముక్తులై చురుకైన తోటమాలిగా అవ్వాలి. ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవ చెయ్యాలి. సెకండ్ పాయింట్, తనని తాను చూసుకోవాలి. నేనెంత సుగంధభరితమైన పుష్పంగా తయారయ్యాను.
నా వృత్తి శుద్ధంగా ఉందా? నా కళ్ళు మోసగించట్లేదు కదా? నా కళ్ళు మోసగించట్లేదు కదా? తన నడవడిక ప్రవర్తన యొక్క లెక్కాచారములను చూసుకుంటూ, తమ నడవడిక వ్యవహారం యొక్క లెక్కాచారములను చూసుకుంటూ లోపాలని తొలగించుకోవాలి. చాట్ రాస్తేనే కదా మనకి లోపాలు ఏమున్నాయి అనేది తెలిసేది. కాబట్టి తప్పనిసరిగా చూసుకోవాలి రోజు. ఫస్ట్ పాయింట్లో ఏం చెప్పారు బాబా? రెక్కలని ఇప్పటి వరకు మంచిగా ముడి వేసి పెట్టుకొని ఉంచుకున్నాం, ఎగరనివ్వకుండా. బాబా అన్నారు, ఆ రెక్కలను విప్పుకోండి, ముందు విముక్తులుగా చేసుకోండి, బంధన ముక్తులుగా అయిపోయి సేవలో ఉత్సాహంతో ఎగురుతూ ముందుకెళ్ళండి. సెకండ్ పాయింట్లో ఏం చెప్పారు? చెకింగ్, చాట్ పాయింట్స్ అన్నీ చెప్తున్నారు. నేను ఎంత సుగంధభరితమైన పుష్పంగా ఉన్నాను, నా కళ్ళు మోసపెట్టట్లేదు కదా, నా వృత్తి శుద్ధంగా ఉందా, నా నడవడిక ప్రవర్తన ఎలా ఉంది, లోపాలన్నిటినీ తొలగించుకోవాలి. వరదాన్. स्वराज्य अधिकार के नशे और निश्चय से सदा शक्तिशाली बनने वाले सहज योगी నిరంతర యోగి భవ. స్వరాజ్య అధికారం యొక్క నశలో మరియు నిశ్చయంలో సదా శక్తిశాలిగా తయారయ్యేటువంటి సహజ యోగి నిరంతర యోగి భవ. స్వరాజ్య అధికారం యొక్క నశ మరియు నిశ్చయంతో సదా శక్తిశాలిగా తయారయ్యేటువంటి సహజ యోగి నిరంతర యోగి భవ. వివరణ. స్వరాజ్య అధికారి అనగా ప్రతి కర్మేంద్రియంపై తన రాజ్యం ఉండటం. సంకల్పంలో కూడా ఇంద్రియాలు మోసపెట్టకూడదు. కొద్దిగానైనా దేహాభిమానం వచ్చింది అంటే జోష్, ఆవేశము లేక క్రోధము ఈజీగా వచ్చేస్తాయి. కొంచెం దేహాభిమానం ఉన్నా ఇవి రెండు ముందొస్తాయి, ఆవేశం, క్రోధం. కానీ ఎవరైతే స్వరాజ్యాధికారిగా ఉంటారో వారు సదా నిరహంకారిగా, సదా నిర్మాణంగా సేవ చేస్తారు. అందుకే నేను స్వరాజ్యాధికారి ఆత్మను. ఈ నశ మరియు నిశ్చయంతో శక్తిశాలిగా అయి మాయాజీత్గా జగజ్జీత్గా కండి. ముందు మాయాజీత్ నుండి జగజ్జీత్గా కండి. అప్పుడు సహజ యోగి నిరంతర యోగిగా అవుతారు. స్లోగన్. लाइट हाउस बन मन बुद्धि से लाइट फैलाने में बिजी रहो तो किसी बात में भय नहीं लगेगा. లైట్ హౌస్గా అయి మనస్సు బుద్ధితో ప్రకాశాన్ని వ్యాపింపచేయటంలో బిజీ అవ్వండి. లైట్ హౌస్గా అయి మనస్సు బుద్ధితో ప్రకాశాన్ని వ్యాపింపచేయడంలో బిజీ అవ్వండి. అప్పుడు ఏ విషయంలో మీకు భయం అనిపించదు, దేంతో మీరు భయపడరు. ఈరోజు స్వమానము. నేనాత్మను, సహజ యోగి, నిరంతర యోగిని. నేనాత్మను, సహజ యోగి, నిరంతర యోగిని. దీనికోసం ఏం అభ్యాసం చేయాలి? రోజంతలో నశ ఉండాలి మనకి. నేను స్వరాజ్యాధికారి ఆత్మను, ఈ ఇంద్రియాలన్నిటికీ నేను యజమానిని. ఒక్కొక్క ఇంద్రియం పైన మన రాజ్యం ఉండాలి. చెకింగ్ చేసుకోవాలి. ఊరికే నేను సహజయోగి అనుకోవడం కాదు, కానీ ఆ అభ్యాసం వెనకాల ఉన్నటువంటిది మనం ప్రాక్టీస్ చేయాలి, దానిపైన అటెన్షన్ ఇవ్వాలి. ఓం శాంతి.